20 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు. హైదరాబాద్ గోల్కొండలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు. తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అహింసా పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపించామన్నారు. పటిష్ట భారతదేశం కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారని సీఎం గుర్తు చేసుకున్నారు. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారని అన్నారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణలో మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తున్నామన్నారు సీఎం రేవంత్. కులగణనతో 100 ఏళ్ల కల నెరవేర్చామని, పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నామని, సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలని అన్నారు. హైదరాబాద్ బ్రాండింగ్ ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, యువతను డ్రగ్స్ కు బానిస చేసే కుట్రలను ఛేదించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం. అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లల్లో ఆనందం చూశామన్న రేవంత్, వరంగల్లో ఇచ్చిన రైతు రుణమాఫీని నెరవేర్చామన్నారు. రైతులకు క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ను ఇవ్వడంతో పాటు ఏటా ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా తెలంగాణ ముందుకు వెళ్తోందన్నారు. తెలంగాణలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఎస్ఎల్బీసీ, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవంతోనే హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపిస్తామన్నారు. త్వరలో వరంగల్, ఆదిలాబాద్ కు కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈ రోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.